ఫార్ములా ఈ కారెస్ వ్యవహారంపై ఏసీపీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలేంటని ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనీ అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మరోవైపు కేసీఆర్ నాట్ టు అరెస్ట్ గడువు ఈ రోజుతో ముగియనట్టుంది. దీనికి సంబంధించి దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ అంటే ఈ ఫార్ములా ఈ రేస్ కార్లు కేసు సంబంధించి విచారణకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ తనపై ఏదైతే కొన్ని అలిగేషన్స్ చేసి ఇట్లా ముద్దాయిగా చేశారో వాటినన్నింటినీ కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది మనకు ఆ విషయం తెలిసిందే. సో దాని మీద ఈ రోజు హైకోర్టులో విచారణ ప్రధానం జరుగుతుంది. విచారణలో చాలా సూటిగా స్పష్టంగా న్యాయమూర్తి ఒకటే ప్రశ్న ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏ బేసిస్ మీద ఈ కేసు నమోదు చేశారు, ఏ బేసిస్ మీద ఆయన ఇన్వాల్వ్ చేశారు, కేటీఆర్ ముద్దాయి అంటే ఇన్వాల్వ్ చేశారనే అంశాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది. దానికి అదే స్థాయిలో ప్రభుత్వ న్యాయవాది కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అన్ని కూడా ఏదైతే ఈ కార్ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటికీ తిరోధకాలు ఇచ్చి అనగదొక్కి ఈ నిధుల మళ్లింపు కావచ్చు, లేదంటే నిర్వహణ జరిగిందని ఈ రెండు కూడా చాలా అవినీతికి నిరోధక చట్టం, అదేవిధంగా నేరపూర్త సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని. సో ఖచ్చితంగా ఆయన శిక్షార్హుడని ఈ కేసులో ఆయన్ని ఆ ఉద్దేశంతోనే పోలీసులు కూడా చేర్చడం జరిగిందని, పూర్తి స్థాయి విచారణ జరిగితే ఇంక మరికొన్ని వివరాలు వస్తాయి అనే నేపథ్యాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రభుత్వ కోర్టుకు తెలపడం జరిగింది. దీనిపైన నెక్స్ట్ పరిణామాలు ఏం జరగబోతాయి ఏంటి, డిఫెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, కేటీఆర్ తరపు న్యాయవాది విచారణ కూడా ఆయన సంబంధించినటువంటి వాదనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో దీని గురించి క్వాష్ పిటిషన్ సంబంధించి చాలా ఆసక్తిగా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేదంటేనో ప్రభుత్వ తరపు ఏదైతే కేసులో ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరైతే బలంగా నమ్ముతున్నారు ప్రభుత్వ తరపున ఉన్నటువంటి వ్యక్తులు, పొలిటీషియన్స్ కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ కేసు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది కొట్టివేయకూడదు, దీన్ని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే దీన్ని అంటే మున్ముందు ఇన్వెస్టిగేట్ ప్రొసీజర్ కొనసాగాలని తీర్పు రావాల్సిన అవసరం ఉందనే ఒక వాదన బలంగా వినిపిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ప్రభుత్వం తన యొక్క వాదన వినిపిస్తున్నారు. బట్ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చాలా స్పష్టంగా అంటే ఆ బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం కుట్రపూర్తిగా నిర్వహించారు తప్పించి ఇందులో ఆయన ఎటువంటి ప్రమేయం లేకుండానే వాంటెడ్ గా రాజకీయ కక్షను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆయన యాడ్ చేశారు. ఇది ఖచ్చితంగా కేసు నిలబడదు, కొట్టివేయాల్సిన అవసరం ఉంది. క్వాష్ ఏదైతే ఉందో ఆ క్వాష్ దాన్ని ఆయనపై నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొట్టివేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తరపు న్యాయవాది అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ హోరాహోరీ జరుగుతున్నటువంటి ఈ వాదనల తర్వాత కోర్టు తీర్పుని ఎలా వెళ్ళబోతుంది, రిజర్వ్ చేస్తుందా లేదంటే తీర్పు ఇచ్చేస్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సంజన, ఓకే వెంకటేష్, మనం చూసుకున్నట్టయితే మొత్తానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా కేటీఆర్ లబ్ధి పొందినట్లేదు. మంత్రిగా ఆయన హయాంలో జస్ట్ ఫార్ములా ఈ కారెస్ కి పర్మిషన్స్ ఇచ్చారు. మరోవైపు ఈ కేసు కొట్టివేయాలి, దీంట్లో బలం లేదని చెప్పిన పరిస్థితి. మరోవైపు చూస్తుంటే నాట్ టు అరెస్ట్ ఈ రోజుతో గడువు ముగిసింది. ఇక జనవరి 7వ తారీఖున ఈయన ఈడీకి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్లబోతుంది? ఈ నేపథ్యంలో ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. సో కేసు కొట్టేస్తారా లేదా వాయిదా వేస్తారా? రైట్, అది కోర్టు ప్రొసీజర్ కాబట్టి ఖచ్చితంగా వాదోపవాదాలు ఇరుపక్షాల వాదోపవాదాలను బేస్ చేసుకొని కోర్టు ఇచ్చే తీర్పును బేస్ బట్టి ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆయనకి ఏదైతే అరెస్ట్ వారెంట్ చేయకూడదంటూ ఏదైతే ఇచ్చారో అది ఈ రోజుతో గడువుని ముగిసిన నేపథ్యంలో అందరి కళ్ళు కూడా ఈ తీర్పు పైన పర్టికులర్ గా ఈ విచారణ పైన పడ్డాయి. సో నెక్స్ట్ వాళ్ళు ఇరుపక్షాల వాదనలు బట్టి న్యాయమూర్తి చెప్పే తీర్పు, లేదంటే జనరల్ గా ఏంటంటే కొన్ని ప్రిషియస్ కేసులో
కోర్టుని అంటే వాదనలు విన్న తర్వాత కూడా తీర్పుని రిజర్వ్ చేయడం, లేదంటే కొంత గ్యాప్ తీసుకొని ఇవ్వటం, లేదంటే ఇదే రోజు కూడా సాయంత్రానికో లేదంటే Okay, నైట్ right. ఇవ్వటమో జరుగుతూ ఉంటుంది జనరల్ గా.